నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ రోజును గురించి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. దేవుడు మనలను తన స్నేహితులుగా చూస్తున్నాడు కానీ దాసులుగా చూడటం లేదు. ఈ కార్యము దేవుడు ప్రారంభం నుండి కూడా అలాగే మనుషులను తన స్నేహితులుగానే చూస్తూ వచ్చాడు. మన పితరుడైనటువంటి మోషే గారు దేవుణ్ణి ప్రేమించి ఆశ్రయించాడు కనుక మోషే గారిని దేవుడు ఎలా చూశాడు అంటే, నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాట, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడాను అని వాక్యంలో రాయబడింది. కనుక దేవుడు మనలను మనతో ఎలా మాట్లాడగలడంటే, స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. మన వ్యక్తిగత జీవితంలో ప్రభువుకు లోబడితే, ప్రభు మాటకు విధేయత చూపిస్తే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. కనుక మోషేను ప్రేమించినటువంటి దేవుడు, మానవులంతా కూడా మనము ఆయన చిత్తాన్ని నుండి తొలగిపోతున్నప్పుడు, ఆయన ఆలోచన నుండి తొలగిపోతున్నప్పుడు అనేక మంది ఆయన ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, దైవజనులను పంపించాడు. ఆ తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ప్రభువారు మనుషులతో అందరితో స్నేహం చేస్తూ, ఆయన చక్కని ఉపదేశాలు చేస్తూ, ఆయన ఒక ప్రత్యేకమైన లోకంలో దేవుడు అనబడినటువంటి వారు ఎవ్వరూ అనలేనటువంటి ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి మాట యేసు ప్రభు వారు పలికారు. ఆ మాటను మనం జ్ఞాపకం చేస్తామంటే, ఆ యోహాను సువార్తలో ఉన్నటువంటి మాట 15వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి మాటను మీ కొరకు చదివి వినిపిస్తాను. దాసుడు తన యజమానుడు చేయగాని ఎరుగడు గనుక మేము దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దేవుడు చేసేటువంటి ప్రతి కార్యం తన పిల్లలకు అనగా తన సేవకులకు బయలుపరిచేవాడు. తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని దేవుడు మనతో చెప్పగలిగినటువంటి దేవుడు. నాతో కూడా చెప్పాడు, అనేక మంది దైవజనులతోనూ చెప్పాడు. ఆయన్ని నిజంగా ప్రేమించి హృదయపూర్వకంగా ఆ ఏకాగ్రతతోనూ భక్తితోనూ గౌరవంతోనూ ఆ నిష్ఠతోనూ ఆయన వెంబడించిన వారికి అనేక సార్లు అనేక సందర్భాల్లో దేవుడు తన చిత్తాన్ని, తన హృదయంలో అన్న ఆలోచనలు బయలుపరుస్తూ వచ్చాడు. మరి ఎంతోమంది ఆ స్నేహాన్ని గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. స్నేహితుడు అంటే, ఒకసారి స్నేహం చేయటం ప్రారంభించాలంటే ఆ వ్యక్తిని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, మంచిదా చెడ్డదా అనేది స్త్రీలైనా పురుషులైనా ఆలోచించిన తర్వాత, అర్థమైన తర్వాత ప్రేమించడానికి నిర్ణయించుకుంటే, ఇక జీవితంలో ఎన్నో లోపాలు, ఎన్నో పొరపాట్లు, తొందరపాట్లు వాళ్ళు కనిపించినప్పటికీ వీలైనంత వరకు సరిచేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక చెప్పాల్సింది ఏంటంటే, లేకపోతే జీవితకాలం అంతా ఆ స్నేహితుడిని మనం భరించాలి. స్నేహం అనేది లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది. భార్యాభర్తల మధ్యలో కొన్ని దాపరికాలు ఉండొచ్చు, ఒకవేళ అన్నదమ్ముల మధ్యలో ఉండొచ్చు, అక్క చెల్లెల మధ్యలో ఉండొచ్చు, బంధువుల మధ్యలో ఉండొచ్చు. కానీ స్నేహితుల మధ్యలో ఏ అరమరిక ఉండకూడదు, ఉండదు. కనుక బైబిల్ గ్రంథంలో కొంతమంది స్నేహితులను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం నుంచే మనకి కనిపించే భాగం ఏంటంటే, దావీదు యోనాతాను వీరిద్దరూ మంచి స్నేహితులు. దావీదును చూసినప్పుడు యోనాతానుకు
స్నేహితుడిగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగింది. కనుక స్నేహితుడిగా భావించుకున్నాడు. చాలాసార్లు దావీదును అపాయాలను తప్పించడానికి అవసరమైతే తన తండ్రి దగ్గరే చెడ్డ పేరు వచ్చినా కానీ ఓర్చుకొని మరి దావీదును ప్రేమించాడు. చాలా స్నేహభావమును దావీదు ఎడల యోనాతాను కనుపరిచాడు. అతను యోనాతాను మరణమైన తర్వాత దావీదు ఏడ్చిన ఏడుపు ఒక స్త్రీ వలె ఏడ్చి, అయ్యో నా స్నేహితుడా యోనాతానా అని చెప్పి చాలా ఘోరంగా ఏడ్చాడు. తర్వాత అతను మర్చిపోయాడా అంటే మర్చిపోలేదు. కానీ ఆ స్నేహితుడు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి మెఫీబోషెత్ విషయంలో చాలా ప్రేమను కనపరిచి స్నేహితుని యొక్క ప్రేమ విలువను తన కుమారుని పట్ల చూపించాడు. స్నేహాలు ఏదో ఒక కొద్ది కాలానికి సంబంధించిన ఏమి ఉండకూడదు, జీవిత కాలం అంతా స్నేహం చెయ్యాలి. అలాగే ఆ స్నేహం ఎన్నో తరం వరకు, 2వ తరం వరకు దావీదు దాన్ని జ్ఞాపకం చేసుకొని మెఫీబోషెత్ విషయంలో చాలా ఉపకారం చేశాడు. ఇక 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మరొక స్నేహితులు దానియేలు, అతనితో ఉన్నటువంటి స్నేహితులు, వీరు దైవికమైనటువంటి భయం కలిగినటువంటి వారు, చాలా భక్తిగా ఉన్నటువంటి వారు. దానియేలు తన స్నేహితులు, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మరణాన్ని తప్పించిన వాడు దానియేలు. స్నేహితుడు అంటే తన వారిని ప్రేమించాడు, శత్రువులను కూడా ప్రేమించి స్నేహం చేశాడు. ఆ స్నేహంలో శత్రువులను కూడా కాపాడడానికి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడు ఒక అద్భుతమైన సంగతి, రాజును గుర్చినటువంటి సంగతి తెలియచేస్తే స్నేహితులైనటువంటి హనన్యా, మిషాయేలు, హజర్యా అనేవారు దానియేలు వారు కలిసి ప్రార్థన చేశారు. స్నేహితుల మధ్యలో ఆత్మీయ బంధం ఉన్నప్పుడు వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. నాకు ఆత్మీయ స్నేహితులు ఉన్నారు. మేము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు మా పట్ల దేవుడు చేస్తూ వచ్చారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇక మరొక విధానమైనటువంటి స్నేహితుడు ఎవరు అంటే యోబు తనతో ఉన్నటువంటి స్నేహితుడు. అతను కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కష్టకాలం ముందు తన స్నేహితులకి ఎంతో సహాయం చేశాడు. కానీ యోబుకు క్షీణదశ వచ్చినప్పుడు తన స్నేహితులు చాలా గాయపరిచి మానసికంగా చాలా వేధించేటువంటి స్నేహితుల్ని దేవుడు గద్దించాడు. తర్వాత యోబు ప్రార్థనను బట్టే ఆ స్నేహితులు మరలా బాగుపడ్డారు. ఈ వాక్యంలో చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను స్నేహితులని పిలుస్తున్నాను అని చెప్పాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అటువాడు సహోదరుడిగా రక్త సంబంధిగా ఉండి సహాయం చేయగలుగుతాడు. ప్రియులారా, ప్రభు మనలను ప్రేమించాడు గనుక తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ముఖ్యమైనటువంటి స్నేహితుడు ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టిన వాడే మనకు నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మిగిలిన కాలం అంతా ఆ యొక్క ప్రభు యొక్క స్నేహంలో నమ్మకంగా కొనసాగి నిత్యరాజ్యంలో చేరడానికి మనలను మనం అప్పగించుకుందాం. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభు మీకు తోడైండి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ మాటలు విన్నటువంటి నీ పిల్లలను ఆశీర్వదించి దీవించి వారు చేస్తున్న పనిపాట్లు తోడైండి, వారి కుటుంబాలకి క్షేమాన్ని అనుగ్రహించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.